అక్కడ వర్షం పడితే చాలు ప్రజలు దానికి బదులుగా పన్ను కట్టాల్సి ఉంటుంది. నిజానికి మనకు తెలిసి దేశంలో ఆదాయపు పన్ను, ఇంటి పన్ను, టోల్ వంటి లాంటి పన్నులు చూస్తుంటాం. అప్పుడెప్పుడో రాజుల కాలంలో జుట్టుల పన్ను, చెట్టు పన్నుల గురించి కూడా విని ఉంటాం. అంతేకాని వాటిని మనం చూడలేదు. కానీ ఈ దేశంలో మాత్రం రెయిన్ ట్యాక్స్ తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటికే జనం బారిట ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు సామాన్యుల జేబులకు భారంగా మారుతున్నాయి. మనం నిత్య జీవితంలో రోజు ఉపయోగించే పన్నులతో పాటుగా వర్షం కురిస్తే కూడా పన్ను చెల్లించాలంటే మాత్రం కష్టంగా మారుతుంది. బహుశా ఈ పన్ను ఎందుకు చెల్లించాలంటే మాత్రం సమాధానం లేదు. మన దేశం అంటే వ్యతిరేకంగా స్పందించే కెనడాలో వచ్చే నెల నుంచి రెయిన్ ట్యాక్స్ అమలు కానుంది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం కూడా ఇదివరకే ప్రకటించింది. గత కొన్ని సంవత్సరాలుగా టొరంటో నగరంతో సహా దాదాపు మొత్తం కెనడా దేశంలో తుఫాను వల్ల పేరుకుపోయే వరద నీటి నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. తుఫాను కారణంగా ప్రజలు రోజువారీ కార్యకలాపాలు చాలా వరకు దెబ్బతింటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు నానాటికి పెరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టొరంటో అధికారిక వెబ్సైట్ నీటి వినియోగదారులు, ఆసక్తి గల పార్టీల సహకారంతో తుఫాను నీటి నిర్వహణను పరిష్కరించడానికి ప్రభుత్వం ఓ ఐడియాను అమలు చేయాలనుకుంటుంది. స్టార్మ్ వాటర్ ఛార్జ్ పేరుతో వాటర్ సర్వీస్ ఛార్జ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్ పై పనిచేస్తుంది. కెనడాలో వర్షంతో పాటు మంచు కురుస్తుంది. దేశంలో భూమి లేదా చెట్లు, మొక్కలు ఈ నీటిని గ్రహించవు. దీంతో ఆ నీరంతా రోడ్లపై బయటకు వచ్చేస్తుంది. నగరాల్లో ఇల్లు, రోడ్లు ప్రతిదీ కాంక్రీట్ తో నిర్మితమైనవే. దాంతో నీరు త్వరగా భూమిలో ఇంకిపోకుండా రోడ్లపైకి ప్రవహిస్తుంది. ఆ కారణంగా రోడ్లు, డ్రైన్లు మూసుకుపోతూ సమస్యలు సృష్టిస్తున్నాయి. ఈ సమస్యను రన్ ఆఫ్ అంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించింది. ఈ విధానం ద్వారా సేకరించిన అదనపు నీటిని బయటకు తీయనున్నారు. దేశంలో ప్రవాహ సమస్య ఎక్కువగా టొరంటో నగరంలో సంభవిస్తుంది. కెనడాలో ప్రజలు ఇళ్ల ద్వారా మురుగునీటిలోకి ఎంత ఎక్కువ నీరు వెళ్తుందో వారి నుంచి అంత ఎక్కువ పన్ను వసూలు చేయనున్నారు. ఈ నియమాన్నే రైన్ ట్యాక్స్ అంటారు. అయితే కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు లేవనెత్తి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రన్ ఆఫ్ ను నిర్వహించడానికి టొరంటో పరిపాలన నగరంలోని అన్ని ఆస్తులపై దీన్ని అమలు చేయగలదు. ఇందులో భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. టొరంటో నగర ప్రజలు నీటిపై పన్ను చెల్లిస్తారు. ఇందులో తుఫాను నీటి నిర్వహణ ఖర్చు కూడా ఉంటుంది. ఈ కొత్త పన్ను విధించిన తర్వాత సామాన్య ప్రజలు ఆర్థికంగా మరింత నష్టపోనున్నారు. అందుకే ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్కువ భవనాలు ఉన్న చోట ఎక్కువ రన్ ఆఫ్ ఉంటుంది. అందుకే అక్కడ వర్షం పన్ను కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇల్లు, పార్కింగ్ స్థలాలు, రోడ్లు, కాంక్రీట్ తో చేసిన అనేక నిర్మాణాలు ఉన్నాయి. అలాగే తక్కువ భవనాలు ఉన్న ప్రదేశాల్లో పన్ను తగ్గుతుంది. కెనడాలో వ్యక్తులపై వ్యక్తిగత పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్ పోస్ట్ నివేదిక ప్రకారం కెనడా ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను విధింపులు ఉన్న దేశాల్లో విభాగంలోకి వస్తుంది. అందుకే వర్షపు పన్ను వల్ల ప్రజల కష్టాలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాక అద్దె ఇళ్లలో నివసించే వారికి పన్ను విధించనున్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నివసించినా సరే, ఎవరైనా సరే పన్నులంటే మనలో చాలా మంది అసహించుకుంటారు. అది ఎటువంటి పన్ను అయినా సరే దాన్ని చెల్లించడం వల్ల ప్రతిసారి మన జేబులకు చిల్లులు పడుతుందని మనం సాధారణంగా ఇష్టపడం. అయితే విచిత్రమైన కొన్ని పన్నులు విషయం తెలిసినప్పుడు ఆ కాలంలో మనం లేనందుకు సంతోషపడుతుంటాం. ఇంటిలో ఉన్న కిటికీల సంఖ్య ఎక్కువ ఉన్నా, పెళ్లి కాకుండా ఒంటరిగా ఉన్నా సరే ప్రభుత్వానికి పన్నెందుకు చెల్లించాలో అర్థం కాకుండా జుట్టు పీక్కోవడం తప్ప మరేం చేయలేని నిస్సహాయత ఎదుర్కోక తప్పదు. అలాంటి చిత్ర విచిత్ర పన్నులన్నీ ఒకప్పుడు ప్రపంచంలో ఉండేవి. శాంపుల్ గా కొన్నిటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లాండ్లోని నగరాల్లో ఇది జరిగింది. 1696లో అక్కడి భవనాలకు ఎన్ని కిటికీలుంటాయో అంత లెవెల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అపఖ్యాతి పాలైన విలియం III చక్రవర్తి ఈ కిటికీ పన్నును ప్రవేశపెట్టాడు. గృహాలకు ఉన్న కిటికీల సంఖ్య ఆధారంగా పన్ను విధించాడు. 10 కంటే ఎక్కువ కిటికీలు ఉన్న ఇళ్లకు 10 షిల్లింగ్లు చెల్లించాల్సి వచ్చింది. సంఖ్యను తగ్గించడానికి చాలా ఇళ్లు తమ కిటికీలను ఇటుకలతో కట్టుకున్నారు. దాంతో ఇది ఆరోగ్య సమస్యలకు దారితీసింది. అయితే చరిత్రను పరిశీలిస్తే దీన్ని ఆరోగ్యంపై పన్ను అని, కాంతి గాలిపై పన్ను అని వ్యవహరించేవారు. ఆ తర్వాత జనంలో అలజడి పెరిగిపోయేసరికి 1851లో రద్దు చేయబడింది. ఇకపోతే పెళ్లి చేసుకోకపోవడం అన్నది వ్యక్తుల ప్రైవేట్ విషయం. అయితే 1820లో ఇలా పెళ్లి కాని ప్రసాదులపై కూడా పన్ను విధించేవారట. అమెరికాలోని మిసౌరీ రాష్ట్రంలో బ్యాచిలర్ ట్యాక్స్ విధించడం జరిగింది. 21 మరియు 50 ఏళ్ల మధ్య ఉన్న పెళ్లి కాని పురుషులపై ప్రతి సంవత్సరం $1 పన్ను విధించబడుతుంది. బ్యాచిలర్ ట్యాక్స్ అన్నది ఒకప్పుడు జర్మనీ, దక్షిణాఫ్రికా మరియు ఇటలీలో సహా అనేక ఇతర దేశాల్లో అమల్లో ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మాత్రం ఈ పన్ను రద్దు చేయబడింది.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం బ్లూబెర్రీ పళ్లను ఎక్కువగా పండిస్తే కూడా పన్ను విధించినట్లు చెప్తారు. నిజానికి ఇలా పండించడం వలన వృక్ష సంపద వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. వైల్డ్ బ్లూబెర్రీస్ ఉత్పత్తి అమెరికాలో మైనే అనే రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన వ్యవసాయ పరిశ్రమల్లో ఒకటి కాబట్టి పరిశ్రమను రక్షించడానికి ఈ పన్ను విధించడం జరిగింది. బ్లూబెర్రీస్ ఉత్పత్తిపై ఒక పౌండ్కు 1.5 సెంట్లుగా ఇప్పుడు కూడా విధించబడుతుంది. ప్రాచీన రోమ్ నగరంలో జనం పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మన దేశంలోనూ సులభ టాయిలెట్స్ పేరిట పన్ను కడుతూనే ఉన్నాము. జార్ పీటర్ అనే రాజు కాలంలో గడ్డం పెంచితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ధిక్కరించి ఎవరైనా గడ్డం పెంచితే 50 రూబుళ్లు పన్నుగా చెల్లించాల్సి వచ్చింది. మరోవైపు 18వ శతాబ్దంలో తలకు విగ్గు పెట్టుకుంటే కూడా పన్ను చెల్లించాల్సి వచ్చింది. ప్రతి విగ్గుకు $3 చెల్లించాల్సి వచ్చింది. ఇకపోతే మన దేశంలోనూ జుట్టు పన్ను వసూలు జరిగేవని చెప్తుంటారు. మీకు తెలుసా, కేరళ అంతటా జంక్ ఫుడ్ చాలా ఖరీదుగా ఉంటుంది. ఎందుకంటే జంక్ ఫుడ్ శరీరానికి హానికరం కాబట్టి దాన్ని జనం తినకుండా నిరుత్సాహపరిచేందుకు పథకం పన్నింది అక్కడి పినరై ప్రభుత్వం. పిజ్జాలు, టాకోలు, శాండ్విచ్లు లాంటి వాటిపై 14.5% కొవ్వు పన్నును ప్రతిపాదించడం జరిగింది. అమెరికాలోని మేరీల్యాండ్ పౌరులు టాయిలెట్ ఫ్లష్ అవుట్ చేసిన ప్రతిసారి ట్యాక్స్ వసూలు చేస్తారు. చివరిగా మన దేశంలోనే 1882 సంవత్సరంలో భారతీయులు స్వయంగా ఉప్పు ఉత్పత్తిని చేసుకోవడాన్ని, అమ్మడాన్ని పాలకులు నిషేధించారు. అందుకు బదులుగా ఖరీదైన భారీ పన్నును విధించేవారు.